నమస్తే అండి. నా పేరు డాక్టర్ కే ప్రజ్ఞ, కన్సల్టెంట్ ఫిజిషియన్, ప్రజ్ఞ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం. ఈరోజు మనం థైరాయిడ్ గ్లాండ్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ అనేది మన మెడలో ఉండే చిన్న బటర్ఫ్లై షేప్ గ్రంథి. కానీ దాని పనితీరు ప్రభావం మెదడు దగ్గర నుంచి కాలి దాకా, చర్మం, జుట్టు, మన గుండె, మన పేగు, మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్, మన పుట్టపోయే బిడ్డ అన్నిటి మీద ఉంటుంది. అందుకనే బిడ్డ పుట్టిన తర్వాత చేసే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్. దాని పనితీరులో ఏమాత్రం లోపం ఉన్నా బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్లో కొంచెం తేడాగా ఉంటుంది. అందుకనే మన ప్రెగ్నెన్సీ 3 ట్రైమెస్టర్స్లో కరెక్ట్ వాల్యూ ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ 2 రకాలుగా ఉంటాయి కామన్గా మనం చూసేది. ఒకటేమో థైరాయిడ్ పనితీరు తగ్గడం, హైపోథైరాయిడిజం. ఇంకోటి హార్మోన్ పెరగడం, హైపర్ థైరాయిడిజం. పేషెంట్కి ఈ లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటే, లోపం బాగా ఎక్కువగా ఉంటే హైపోథైరాయిడిజంలో పేషెంట్ ఒక 3 కేజీల దాకా బరువు పెరగడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడము, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, రోజంతా అలసటగా ఉండడము, మలబద్ధకము, నడుస్తే ఆయాసం రావడము, లోపాన్ని బట్టి అంటే హార్మోన్స్ స్థాయి ఎంత తగ్గిందో దాన్ని బట్టి సిమ్టమ్స్ అంత ప్రస్ఫుటంగా ఉంటాయి. అదే హైపర్ థైరాయిడిజం అయితే కామన్గా పేషెంట్ చెప్పేది ఏంటంటే హార్ట్ రేట్ పెరగడము, వాళ్ళకి గుండె దడగా అనిపించడము, పీరియడ్స్ బాగా బ్లీడింగ్ తక్కువైపోవడము, కళ్ళు కొంచెం ఇలాగా కనిపించడం, ప్రామినెంట్గా కనిపించడం, ఇలా కొన్ని లోపాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. సో మనం దీన్ని ఎలా కరెక్ట్ చేస్తాం? హైపోథైరాయిడిజంకి లివోథైరాక్సిన్ అనే హార్మోన్ రిప్లేస్ చేస్తాం. హైపర్కి అయితే మనం నియోమర్కజోల్ కానీ, ప్రొపల్థైరాసిల్ కానీ అలా కొన్ని మెడిసిన్స్ వాడి హార్మోన్ కంట్రోల్ చేస్తాం. సో ఇది ఫిజిషియన్ మన డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. సో మీరు చేయవలసింది ఏంటి? మేము ఇచ్చిన మెడిసిన్ ఎలా వాడాలి? లివోథైరాక్సిన్ అటు మటుకు ఎంటీ స్టమక్, పళ్ళు తోముకున్న వెంటనే వేసుకోవాలి. అది వేసుకున్న గంట వరకు నో కాఫీ, నో టీ. అది వేసుకున్న 4 గంటల వరకు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోకూడదు. అసలు గ్యాస్ ట్యాబ్లెట్ మీ అంతటి మీరు వేసుకోకపోతే అన్నిటికన్నా మంచిది. ఒకవేళ డాక్టర్ గారు ఎమర్జెన్సీగా మీ కడుపులో పుండు ఉంది, అత్యవసరంగా వేసుకోవాలంటే కనీసం 4 గంటలు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది మనం వాడే ప్యాంటోప్రెజోల్కి, వాటికి, థైరాయిడ్ మెడిసిన్కి. ఈ థైరాయిడ్ పేషెంట్లు యూజువల్గా ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్స్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే వాటికి కూడా 4 గంటలు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆహారంలో హైపోథైరాయిడిజం పేషెంట్స్ తీసుకోకుండా ఉండవలసిందంటే తక్కువగా తీసుకోవాల్సింది బ్రోకలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, నో టు జంక్ ఫుడ్, నో టు ఆల్కహాల్. ఇవన్నీ కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. హైపర్ థైరాయిడిజంకి కూడా కొన్ని రకాల మెడిసిన్స్ వాటితో ఇంటరాక్ట్ అవుతుంటే అది డాక్టర్ గారు మీకు చెప్తారు. సో ఇలా మనం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటే థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్గా పనిచేస్తుంది. నార్మల్ పర్సన్లో మనం హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.